బాగుంది కదా ఇక్కడ లొకేషన్. ఏందట ఇది అంత స్పెషల్? షిరిడీలో మా నెక్స్ట్ డే అండి. మేము షిరిడీ నుండి త్రయంబకేశ్వర్కి స్టార్ట్ అయ్యామండి. మేమైతే షిరిడీ నుండి త్రయంబకేశ్వర్కి వెహికల్ బుక్ చేసుకున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మా చెల్లి వాళ్ళ బాబా అయితే రెడీ అయ్యి వచ్చేసారండి. షిరిడీ నుండి త్రయంబకేశ్వర్ డిస్ట్రిక్ట్ 125 కిలోమీటర్స్ అలా ఉంటుందని చెప్పారండి. అందుకనే ఇంకా అన్నీ చూడాలి కదా అని ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యామండి. ఇంకా మేము మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇద్దరము బయలుదేరామండి. మేము 5:30కి అలాగే స్టార్ట్ అయ్యామండి మార్నింగ్ అయితే. ఇది మేము స్టే చేసిన హోటల్ అండి. ఇంకా దారిలో వెళ్తూ ఒక ప్లేస్లో ఆగామండి. పిల్లలకి పాలు ఇంకా మాకు టీ తాగుదామని. ఇక్కడ మా చిన్నమ్మాయి బోర్మిటాను హార్లిక్స్ తాగుతుంది. అలాగే ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలిద్దరు కూడా పాలు తాగుతున్నారు. మా పెద్దమ్మాయి అయితే టీ పాలు అలాంటివి ఏమీ తాగదు. ఇంకా మేమైతే ఇక్కడ అందరం టీ తాగేసామండి. టీ తాగి మళ్ళీ ఇంకా షిరిడీ నుండి త్రయంబకేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. మీరు ఇక్కడ చూస్తున్నదంతా ఇది షిరిడీ అండి. లైన్, క్యూ లైన్ ఉంటుంది కదా, ఇదంతా అదేనండి. ఇక్కడ గేట్ నెంబర్స్ 6, 7, 8 అవి ఉంటాయి కదండి. ఇదంతా అయితే అదే అండి ప్లేస్. ఇంకా మేమైతే ఆన్ ద వేలో ఒక ప్లేస్లో ఆగామండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇంకా ఎవరికి నచ్చినవి వాళ్ళైతే ఆర్డర్ ఇస్తున్నారు. ఇంకా మా ఆర్డర్ అయితే వచ్చేసిందండి. నేనైతే దోశ ఆర్డర్ ఇచ్చాను. మోస్ట్లీ అందరు దోశ ఆర్డర్ ఇచ్చారండి. ఇంకా మా హస్బెండ్ ఏమో ఊతప్పం ఇచ్చారు. మా చెల్లి ఏమో పూరి. అలాగే ఎవరికి ఇష్టం వచ్చినవి వాళ్ళ ఆర్డర్ అలా ఇచ్చుకున్నారు. ఇంకా మా చెల్లి వాళ్ళ అమ్మాయిను మా చిన్నమ్మాయి ఒక ప్లేట్లో తింటున్నారు ఇద్దరు. ఇది మేము వెళ్ళిన హోటల్ బ్యాక్ సైడ్ అండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఇక్కడైతే ఫ్యామిలీ పార్టీస్, రిసెప్షన్స్, చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే అలాంటివి చేసుకోవచ్చండి. ఇది మనకి ఈ మంచం చూసారా అండి, పాతకాలంలో ఉన్నలాంటి మంచాలండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ చిన్నగా స్విమ్మింగ్ పూల్ లాగా కొలనుంది, చెట్లు, ఇది నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడైతే మనకు స్టార్టింగ్లోనే వినాయక స్వామి వారు ఉన్నారండి ఎంట్రన్స్లోనే. ఇక్కడైతే ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఊరికెళ్ళ బ్యాక్ సైడ్ చూసామండి. ప్లేస్ చాలా బాగుందని ఇంకా అందరం అయితే వెళ్ళి చూసామండి. ఇక్కడ చూడండి, మ్యాంగో చాలా బాగుంది కదా. ఇక్కడైతే ఉయ్యాల, ఇలాగ మంచాలు ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ హల్దీ ఫంక్షన్స్ అలాంటివి చాలా చక్కగా చేసుకోవచ్చండి. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఇంకా మనం బుక్ చేసుకుంటే అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళు చేస్తారంటండి. నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇక్కడ.
ఇక్కడైతే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ చాలా బాగుంది కదా. ఇక్కడ ఏదో బోర్డు ఉందండి, దాని పేరైతే నాకు తెలియదు. మన ఇక్కడ పాతకాలం నాటి సాంప్రదాయాలు సంస్కృతులు అన్నీ ఉట్టిపడేలాగా ఉన్నాయండి. మనకి వాళ్ళు ఎలా కావాలంటే అలాగా రెడీ చేసి ఇస్తారండి ఫంక్షన్స్కి. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇది బావి అండి. ఇక్కడ పక్కనే గోవులవి ఉన్నాయి. ఇంకా వెనకైతే చాలా పచ్చగా ఉందండి. చాలా బాగుంది ప్లేసు. ఇంకా అటు లోపలికి వెళ్ళడం మా హస్బెండ్ అయితే వద్దన్నారు. మనకి ఇంకా లేట్ అయిపోతుంది కదా, వెళ్ళాలి కదా. ఇంకా మేము త్రయంబకేశ్వర్ నాసిక్ వెళ్ళి చూడాలి కదా, మళ్ళీ లేట్ అవుతుంది, రష్ ఎలా ఉంటుందో ఏమో అన్నారండి. ఇంకా అందుకనే మేము అటు అంతా లోపలికి వెళ్ళలేదు, ఇలా బయట బయట చూసామండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ప్లేస్ అయితే. ఇక్కడ ఫంక్షన్స్ అలాంటివి జరుగుతుంటాయంటండి. చాలా బాగుంది కదా ఈ ప్లేసు. ఇది ఒక రిసార్ట్ లాగా ఉందండి, నాకైతే బాగా నచ్చింది. ఇంకా మా హస్బెండ్ బయలుదేరదామంటే ఇంకా సరే అని అయితే అందరము బయలుదేరామండి. కానీ ఆ లోపల ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చూడాల్సినవి ఉన్నాయి. కొన్ని అవైతే చాలా డేకట్ చేసేవి చాలా ఉన్నాయి, కానీ ఇంకా మేమైతే లోపలికి వెళ్ళలేదండి. నాకు ఎందుకో అండి ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. ఇంకా మేమైతే అందరము బయటకైతే వచ్చేస్తున్నామండి. ఇంకా మేమైతే త్రయంబకేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. నేను తర్వాత వీడియోలో త్రయంబకేశ్వర్ అప్లోడ్ చేస్తానండి. మేమైతే త్రయంబకేశ్వర్కి రీచ్ అయ్యాము. ఓకే అండి, మరి బాయ్.